2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏకంగా 150కి స్థానం ఇచ్చినప్పుడు ఈవీఎంలపై అనుమానం రాని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఎన్డీఏ కూటమికి ఏకంగా 164 స్థానాలు ఇవ్వడంతో ఆయనకి ఆ ఈవీఎంల వ్యవస్థపై అనుమానాలు తలెత్తినాయి. ఆయన ఆరోపణలు చేయడం వెనక అసలు ఆయన చిత్తశుద్ధి ఉందా లేదనే విషయం మనతో మాట్లాడే విజయనగరం ఎంపీ కలిసి టప్పలేడు ఉన్నారు. చూస్తే కనుక అధిక సీట్లు ఇచ్చేటప్పుడు ఈవీఎంలు సహకరించినట్టు, ఈరోజు ఓడిపితే ఈవీఎంలు సహకరించినట్టు ట్యాంపరింగ్ అవుతున్నాయి. ఏ విధంగా తీసుకోవచ్చు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాలూకు ఈ ఆరోపణ? ఇప్పుడు ముందుగా వారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక వీడియో ఉంది. వారు ఈఎంఐల మీద ఎలా మాట్లాడారు మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. ఆ విధంగా చూడండి. ఈవీఎం అన్నది 80% ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు. రికార్డ్ పోలింగ్ 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది. వాళ్ళకి వీవీప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల. ఇప్పుడు నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్ లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా? గమ్మనుండాలి కదా. బూత్ లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్ లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్ లోనే అని చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్ లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్ లో గానీ, బూత్ లో కంప్లైంట్ ఇవ్వడం గానీ, పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం గానీ ఎటువంటి ఎక్కడ జరగల. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటేసాడో తనకే తెలియదని చెప్పి సినిమాలో ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంల పనితీరుపై ఒక స్పష్టతనిచ్చారు. ఓటరు ఏ గుర్తుపై ఓటేస్తే దానికి సంబంధించినటువంటి స్లిప్పు వీవీప్యాటర్లో ఉంటుంది. అది చూసి నిర్ధారించిన ఓటర్స్ అందరూ కూడా సాటిస్ఫాక్షన్ మోడ్లో బయటకు వచ్చారు. ఎవరు కూడా ఆ రోజు ఈవీఎంలు నిందించలేదన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 164 సీట్లు కూటమికి ఇవ్వడంతో ఈరోజు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయి, దాని మీద అనుమానాలు ఉన్నాయి అని చెప్పి ఆరోపణలు చేయడం మాత్రం సాక్ష్యాధారాలతో జగన్మోహన్ రెడ్డి మాటలతో చూపించినట్టు కలిసేటప్పుడు ఈ విషయం ఏం చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు దీన్ని? అంటే ఓడినాడు అనుమానం, గెలిచినాడు అంటే మనకి అది అనుకూలించింది అనుకున్నట్టు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటమి గెలుపు సహజం, కానీ ఉందాతనం ఉండాలి. నాయకుడు అనేవాడు, ముఖ్యమంత్రి పనిచేసే వ్యక్తికి ఉందాతనం ఉండాలి. ఈరోజు ప్రజా తీర్పును గౌరవిస్తున్న మాట అనుకుంటా మీరు చేస్తున్న కార్యక్రమాన్ని కూడా గమనిస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. ఈరోజు ఉత్తరాంధ్రలో మీరు కట్టిన ప్యాలెస్ని చూశారు. ప్యాలెస్ని చూసిన తర్వాత కూడా ప్రజలు అసలు అనవసరంగా ముందే తెలిస్తే బాగుండదేమో, ఈ 11కి మేము అనవసరంగా వేసామనే ఫీలింగ్ కూడా కలిగే వచ్చేది. ఈరోజు ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యం ముఖ్యం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రజా తీర్పుని గౌరవిస్తానని స్పష్టంగా చెప్పారు. ఈరోజు వారు అదే ప్రజా తీర్పుని మీరు చెప్పండి, ప్రజా తీర్పుని గౌరవిస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు అడ్డగోలుగా గెలిచి ఏదో మీరు చెప్పిందంతా కూడా 5 ఏళ్ళు అయిపోయిందని ప్రజలు కూడా ఓటు కూడా మీరు చెప్పింది చేస్తాం అనుకుని ఈరోజు ప్యాలెస్ కట్టుకున్నారు వైజాగ్లో. ఈరోజు ఆ ప్యాలెస్ని చూస్తే ఓ రకంగా నాకు బాధ కలుగుతుంది. ఎంత బాధ అంటే, నిన్ననే నేను రామ్మోహన్ నాయుడు గారు రిసీవింగ్కి వైజాగ్ వెళ్ళా. ఎయిర్పోర్ట్లో వైజాగ్ వెళ్ళేటప్పుడు అక్కడ ఒక పిక్ తీసుకున్నాను నేను. అక్కడ ఎయిర్పోర్ట్ అధికారులందరూ కూడా ఏం చేశారు, ఓ పిక్ని ఏర్పాటు చేశారు స్వాగతిస్తున్నట్లుగా. అంటే విశాఖ నగర అందాన్ని, విశాఖ నగర ప్రకృతిని, సౌందర్యాన్ని కలెక్ట్ చేసిన ఫోటోని వాళ్ళు స్వాగతం పలికారు. అంటే దీని అర్థం ఏంటి? ఈ రోజు ఉందా, 6 నెలలు ఉన్నాయా? ఇది పున్నమి రీసెర్చ్ దగ్గర నుండి ఉన్నట్టు ఫోటో, అంటే 2 దశాబ్దాల క్రితం ఉన్నట్టు ఫోటో. అది ఈ ఫోటో చూస్తే అంత ఆహ్లాదకరంగా ఉంది. ప్రకృతిని ఎంత మన ఒడిలో ఉన్నట్లుగా మనం ఎంతగా బాగున్నాం. ఈరోజు చేసిన నాశనం ఏంటి అంటే, నువ్వు అడ్డగోలుగా ముఖ్యమంత్రి అయిపోవాలి, నేను చెప్పిందంత 5 ఏళ్ళు చేశారు కనుక ప్రజలు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి నన్ను చేస్తారు. ఇక్కడ విలాసాలు, ఇక్కడ దీన్ని తొలగించడానికి, ప్రకృతిని నాశనం చేయడానికి నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టావు. ప్రకృతిని నాశనం చేయడానికి, తొలగించడానికి ఈరోజు మళ్ళీ ఒక 400 అంటే 500 కోట్ల రూపాయలు నువ్వు ప్రజాధనాన్ని వృధా చేస్తావు. ఈరోజు ఏం జరిగింది?
ప్రజలు రుషికొండే కాదు, ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ ఈ రోజు ఆ తెర తీసిన తర్వాత ఆ రోడ్డు మార్గం కూడా వెళ్ళిన అంతాను రాజులనాడు కట్టుకున్న కోటలు ఈ రోజు ఇనప కంచెల రూపంలో తన ఇంటి చుట్టూ కట్టుకున్నారన్నటువంటి ఒక అపహాస్యం చేసే విధంగా ఉంది. ఏ విధంగా తీసుకొచ్చు ఆ కట్టడాలు? ఇప్పుడు తను వ్యక్తిగతంగా నేనేమంటున్నా అంటే ఎవరో ఇల్లు వారు కట్టుకోవచ్చు. మేమేం తప్పుపడుతున్నామంటే మేమేం చేస్తున్నామంటే ప్రభుత్వ నిధులతో నువ్వు ఫర్నిచర్ చేసుకున్నావు, దానికి సంబంధించి నువ్వు దాన్ని రోడ్డు వేసుకున్నావు. ఓకే, ఒక ముఖ్యమంత్రిగా సెక్యూరిటీ పర్పస్ అవసరమే. కానీ ఆ రోజు కోడెల శివప్రసాద్ గారు స్పీకర్గా ఉండేటప్పుడు నువ్వు ఫర్నిచర్ దొంగ అన్నావు, ఫర్నిచర్ కేసు బుక్ చేసావు. ఫర్నిచర్ అంతా వాళ్ళు కూడా అన్నారు కదా, ఫర్నిచర్ ఎంత అయిందో మేము డబ్బులు కడతామని చెప్పి అన్నారు కదా. వాళ్ళు ఏదో కారణం చేత జరగవచ్చు, మరి ఎందుకు చేయలేదు? మరి నీకు వర్తించదు అది. అందుకు నేనేమంటానంటే ఏ రోజు కూడా ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని చూపే పరిస్థితి వచ్చినప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈరోజు మేము అదే చెప్తున్నాం. ఆ ఫర్నిచర్ని ప్రజావేదిక కూల్చిన ప్లేస్లో మళ్ళీ ప్రజా సమస్యల మీద లోకేష్ గారు పబ్లిక్ సమస్యలు వింటున్నారు కనుక మళ్ళీ ప్రజలు కూర్చోవడానికి ఫర్నిచర్ అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టాలనేది నా డిమాండ్. ఇంతలా ప్రజాధనాన్ని వృధా చేసి ఈరోజు రుషికొండ కావచ్చు, తాడేపల్లి ప్యాలెస్ కాదు, ఆ నిర్మాణాల వెనక దర్యాప్తు మొదలవుతుందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దాన్ని ఆక్యుపై చేసుకునే పరిస్థితి కనబడుతుంది? ఇప్పుడు వారు చెప్పినట్టే చట్టం తన పని తను చేసుకుంటుంది. దాన్ని ఎవరు మనం కొత్తగా చెప్పాల్సిన పనిలే. చట్టంకి అందరూ చుట్టాలు కాదు, చట్టంకి అందరూ సమానమే. ఈరోజు చట్టం తను కూడా చెప్పారు కదా, 5 ఏళ్ళు చట్టం తన పని తాను చేసుకోవద్దని. ఈరోజు కూడా అదే వర్తిస్తుంది ఎవరికైనా. ఇప్పుడు మనం ఆడుతాం. ఇప్పుడు ఈరోజు ప్రజలు ప్రజాభిమానంతో ప్రజాప్రభుత్వం ఈరోజు అదే రివ్యూలో చెప్పాం. ప్రజాభిమానంతో వేల మెజార్టీస్ ఒక్కొక్క ఎమ్మెల్యేలకు వచ్చాయి. దేనికి వచ్చాయి? ప్రజలు బాగా చేస్తారు, మాకు ఎంపీలుగా మాకు వచ్చాయి, మాకు బాగా అడ్మినిస్ట్రేషన్ చేస్తారని నమ్మే వాళ్ళు వేశారు. అది మేము దుర్యోగం చేసుకుంటే రేపు మాకు అదే వస్తుంది. అందుకు ఇప్పుడు కూడా ఏంటంటే ప్రజా ఆమోదాన్ని గౌరవించాలి, ప్రజా అభిప్రాయాలను గౌరవించాలి. ప్రజలు ఏం కోరుకుంటారో అది చేయవలసిన అవసరం ఉంది. అధికారం ఉన్నట్టు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలా చేస్తే ప్రజల దగ్గర ఇప్పుడు నిర్దోషిగా మనం ఉంటాం. అందుకు మనం ఖచ్చితంగా నిర్దోషిగా మనం ఉండాలంటే, దోషిగా ప్రజల మధ్య మనం పడకూడదంటే మనం ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాం. ఈవీఎంల మీద వారు చేసిన వ్యాఖ్యలు కానీ ట్విట్టర్ కానీ పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కావాలంటే మా వీడియోస్ ఉన్నాయి, వారు పంపిస్తాం, అది చూసి మీరు చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాం. 2019లో ఒక్కసారి అని చెప్పి జగన్కి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజల పరిపాలనలో మాత్రం ఈరోజు తన రాజ్యాధికారాన్ని చాటుకున్నారు. ప్రజాధనాన్ని వృధా చేసి ప్రకృతిని ధ్వంసం చేసి రుషికొండపై తన ప్యాలెస్ నిర్మించుకున్నారు. అదేవిధంగా ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ ఉందో తాడేపల్లి దగ్గర కూడాను ఆయన నిర్మించినట్టు ఇనుప కంచెల విషయంలో కూడాను అపహాస్యం చేసేటట్టునే ఈవీఎం ట్యాంపరింగ్ విషయంలో ఆయన చేసిన ఆరోపణలు మరోసారి పునఃపరిశీలించుకోవాలి. లేకుంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతించాలి తప్ప ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి తగదని అప్పలనాయుడు స్పష్టం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.